పార్వతమ్మ. ఆ ఏం పార్వతమ్మ? దుబ్బాక పార్వతమ్మ. దుబ్బాక పార్వతమ్మ. ఇంటి పేరు దుబ్బాక. అక్కడ దుబ్బాక కూడా ఒకటి దుబ్బాక ఉంది ఎరికేనా? ఎక్కడ? ఇక్కడ కేసీఆర్ చదువుకున్న ఊరు దుబ్బాక. ఏమో నాకు తెలియదు. మరి మీ ఇంటి పేరు దుబ్బాక అని ఉందని అడుగుతున్నట్టుగా. కానీ ఇందిరా మిల్ అనేది. ఇందిరా మిల్లే. ఇప్పుడు ఇళ్ళకి ఎప్పుడు పోయినావు? మేము 2 నెలలు వచ్చి. 2 నెలలు అయినా? 2 నెలల బిల్లు కట్టి ఇంతవరకు పైసలు కట్టి ఇంకా పైసలు రాలే. ఫస్ట్ అన్ని వచ్చినాయి. అన్ని వచ్చినాయి. ఒక లాస్ట్ బిల్లు రావాలి. ఇక మళ్ళీ సోమవారం పడితే ఏం కథనం మరి. అట్లనా? సోమవారం ఇందిరమ్మ బిల్లు అని సోమవారమే. అంతేనా? రోజు ఫిక్స్ చేసి పెట్టారు సోమవారం. ఇందిరమ్మ బిల్లు వచ్చిన పని కూడా లేదు మాకు. ఇంటికాడనే కూర్చుంటున్నాం. కరువు పని కూడా. ఎందుకు బంద్ పెట్టిందిగా ఆయన చేపించేట ఆయన. కరువు పని బంద్ అయిందా? అందులో పడతాయి అంట కదా 60,000. ఇక పడతాయి అంటే అట్లనే ఇంట్లో పడతాయి అమ్మ నువ్వేం బాధపడకోను. 60,000 పడితే కరెక్టే. బాత్రూమ్ గిట్లా కట్టినావు అన్ని అయినాయి. ఎప్పుడు అప్లై చేసుకున్నావు ఇది మరి? నాకు తెలియదు అయ్యా. ఇప్పుడు కేసీఆర్ అప్పుడు అందరు గట్టిస్తాను గులగొట్టినాడు గులగొట్టిరు. ఇది నువ్వు మొన్ననే కేసీఆర్ కట్టిస్తాను కూలగొట్టిండు. మాదేం మట్టడి జాగానే ఉండే. ఇప్పుడు ఇక మొన్న కాలు జాగా ఉండేది. కుండి పెట్టకుండి ఫోటో కొట్టినంటే దేవుడా అంటే 5,000 పెట్టి ఆ అదే బాత్రూమ్ లా కుండి పెట్టినాక కొట్టుకొని పోయిండు 2 నెలలు. బాత్రూమ్ లేకపోతే ఇండ్లు పర్మిషన్ రావు అంటే మా సెంట్రల్ నుంచి వచ్చే పైసలు రావు. మళ్ళీ బాత్రూమ్ లేకపోతే కట్టిపించిండు కదా బాకీ తెచ్చితే. ఇప్పుడు 60,000 అన్నారు చూడు. అదే బాత్రూమ్ కట్టకపోతే రావు మరి. అదే అందుకోసానికి కట్టిండు మా కొడుకు బాధపడి. ఎట్లుంది మరి ఇందిరా మిల్ అంత మంచిగా ఉందా? ఇక ఇప్పటికైతే రకంగానే మీరే కట్టుకోరు కాబట్టి కట్టుకోవడం మంచిగా ఉంటాయి. ఇప్పుడు అట్లా డబుల్ బెడ్రూమ్లు కట్టి చేతికి తాళ చేయితే మంచిగా ఉండనా? ఇట్లా మంచిగా ఉందా? ఇట్లనే మంచిగా ఉంటాయి. ఇట్లా మంచిగా ఉందా? ఈ ఆలోచన మంచిగా ఉంటుంది. ఆలోచన డబుల్ బెడ్రూమ్ కంటే ఈ ఆలోచన నయం. మనం నీళ్ళు పట్టుకుంటాం మంచిగా. మరి గట్టి నీళ్ళు పట్టుకుంటాం మంచిగా చేసుకుని కాడికి పోయినాక చేసుకుంటాం. సన్న బియ్యం తెచ్చుకుంటున్నావా? అట్లా ఎందుకుంటా తెచ్చుకున్నాడు ఎందుకుంటాం గానీ. మరి ఎందుకుంటాం తింటున్నాం కదా తెచ్చుకొని. ఇప్పుడు గట్ల కాదావా? ఇప్పుడు నువ్వు ఓటేసినప్పటి నుంచి ఎంత మంది ముఖ్యమంత్రులను చూసినావు. ఎవరు ఎన్నో రాజకీయం ఎంతో మంది సర్కారులు మారినాయి. పర్వాలేదు. ఇప్పుడు ఉన్నాయని మంచిగా చెప్తున్నారు రేవంత్ రెడ్డి. బాగానే చెప్తుండు. ఇక ఇల్లు ఇచ్చే కాడికి సంతోషం ఉంటది. ఏడుకుంటది నిమ్మలం. అంతేనా? నిమ్మలం కాదు ఏడుకుంటది. కేసీఆర్ లెక్క పెద్ద ఫామ్ హౌస్ కావాలి కావద్దా మరి మాకు మా ఊరుకు? అంతేనా? సరే ఇక్కడ తిన్నావా లేదా? తిన్నా. ఎండలు బాగా కొడుతున్నాయి. చెట్టు కిందనే కూర్చో. ఎడుకోకు మరి. ఎటు పోతలేనయ్యా. ఇప్పుడు ఆ కుడుకలు ఏం చేస్తావు? అవి నూనె పట్టిస్తావా? దేవునికి నూనె దీపం ముట్టిస్తాం కదా. దీపం ముట్టిస్తావు. ఆ నూనె దేవునికి వాడుతావు. లేకపోతే వాడు కుడుకలకు చక్కెర ఇస్తామని అతడు పొద్దుగా లేవగానే ఆయన కుడుకరిస్తే చక్కెర ఇస్తాడు. అంతేనా?